Hi guys, welcome to our channel. Please subscribe the channel. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. మైసూర్ సిటీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ 2 డేస్లో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మైసూర్ సిటీని చూడాలంటే ముందు వెళ్ళాలి కదా. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ట్రైన్స్ మైసూర్ వెళ్తాయో చూద్దాం. ముందుగా హైదరాబాద్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 7 o'clock ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి మైసూర్లో మనల్ని దింపుతుంది. టికెట్ ప్రైస్ వచ్చి 3 tier AC 1200, జనరల్ 300, స్లీపర్ 500. తత్కాల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను నెక్స్ట్ చెప్పే 2 ట్రైన్స్కి కూడా ఇదే ప్రైస్ ఉంటుంది. ఇక ఈ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రూట్ మ్యాప్ వచ్చి కాచిగూడ నుంచి బయలుదేరితే జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, ఆ తర్వాత ఆంధ్రాలో ఎంటర్ అయ్యి కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, ఆ తర్వాత కర్ణాటకలో ఎంటర్ అయ్యి బెంగళూరు, నెక్స్ట్ మైసూరు. ఇప్పుడు వైజాగ్ నుంచి మైసూర్కి ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం. ట్రైన్ నెంబర్ 22817 హౌరా మైసూర్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కలకత్తా నుండి వస్తుంది. కలకత్తా, భువనేశ్వర్, ఆ తర్వాత ఆంధ్రాలో ఎంటర్ అయ్యి పలాస, విజయనగరం, వైజాగ్ మార్నింగ్ 5 o'clock వస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, రేణుగుంట, బెంగళూరు, నెక్స్ట్ మైసూర్ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి మైసూర్ వస్తుంది. మనకు తెలంగాణ నుండి ఇంకో ట్రైన్ కూడా ఉంది, జైపూర్ టు మైసూర్ ఎక్స్ప్రెస్. అది ట్రైన్ నంబర్ 12976 మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను బెల్లంకొండ, మంచిర్యాల, కాజీపేట, ఆ తర్వాత కాచిగూడ వస్తుంది. మళ్ళీ మామూలే కాచిగూడ నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, బెంగళూరు, ఆ తర్వాత మైసూరు. ఈ ట్రైన్ ఈవినింగ్ 4 o'clockకి మైసూర్ వెళ్తుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చానంటే మనం ఊటీ వెళ్ళాలంటే కూడా ఇదే రూట్. మైసూర్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బైక్ రెంట్ తీసుకొని కానీ లేదా బస్ ద్వారా కానీ మనం ఊటీ వెళ్ళొచ్చు. ట్రైన్లో కోయంబత్తూర్ వచ్చి కూడా ఊటీ రావచ్చు. ఆ రూట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఊటీకి సంబంధించి అన్ని వీడియోలు విడిగా అన్నీ కలిపి ఫుల్ టూర్ వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. 2 days మైసూర్ టూర్ ప్లాన్లో ఫస్ట్ డే మనం మొదటిగా చూసేది చాముండి అమ్మవారి గుడి. ఎర్లీ మార్నింగ్ మనం 5 o'clock రెడీగా ఉన్నామంటే ఇక్కడ దర్శనం క్యూ లైన్లు 6 గంటలకు ఓపెన్ చేస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకొని 8 o'clockకి లేదా 9 o'clockకి బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ మార్నింగ్ లేట్ అయ్యి 6 o'clockకి మనం ఇక్కడికి రాలేకపోతే 9 o'clockకి 10 o'clock అలా రావద్దు. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆ డే అంతా ఇక్కడే వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ డే కుదరకపోతే నెక్స్ట్ డే అయినా కానీ ఉదయాన్నే 6 o'clockకి ఇక్కడికి వచ్చేయండి. నేను చాముండి అమ్మవారిని చూసిన తర్వాత జూ పార్క్ వెళ్ళాను. జూ పార్క్ ఆ టైంలో అంటే 11 o'clockకి అలా వెళ్ళామంటే ఎండకి యానిమల్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. అప్పుడు మనం సరిగ్గా చూడలేం. లంచ్ తర్వాత వెళ్ళామంటే కొంచెం కూల్గా ఉంటుంది, వైల్డ్ యానిమల్స్ అన్నీ బయటకు వస్తాయి. అందుకని మీరు చాముండి అమ్మవారిని చూసిన తర్వాత డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్కి వచ్చేయండి. ఇక్కడ 2-3 hours పడుతుంది మైసూర్ ప్యాలెస్. పక్కనే జగన్మోహన్ ప్యాలెస్ ఉంటుంది. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ. మైసూర్ ప్యాలెస్కి దాదాపు 1 kilometer దూరంలో ఉంటుంది. అది కూడా చూసేసి లంచ్ చేసుకొని అప్పుడు జూ పార్క్ వెళ్ళండి. ఈ జూ పార్క్ మైసూర్ ప్యాలెస్ నుంచి 1/2 kilometer దూరంలో ఉంటుంది. మొత్తం 150 acres స్థలంలో ఉంటుంది. ఇక్కడ చాలా రకాల యానిమల్స్ ఉంటాయి. ఈ జూ పార్క్ని కవర్ చేయడానికి మనకు దాదాపుగా 3 hours టైం పడుతుంది. లోపల ఫుడ్ కోర్ట్ ఉంది, వాటర్ బాటిల్స్, ఫుడ్ దొరుకుతుంది లోపల. మనం జూ పార్క్ చూసేసరికి ఈవినింగ్ 4-5 అవుతుంది. ఆ తర్వాత జూ పార్క్ నుంచి ఒక 2 kilometer దూరంలో ఉన్న సెయింట్ ఫిలోమినా చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్ కూడా చూసేయచ్చు. ఈ చర్చిలో మనం లోపల అండర్ గ్రౌండ్ ఉంటుంది. పర్మిషన్ తీసుకొని ఆ అండర్ గ్రౌండ్ చూడటానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చర్చ్ చూసేసరికి మనకి ఈవినింగ్ 8 అవుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ డే అయిపోతుంది. మైసూర్లో ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. మామిడికాయలు. ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి అలా షాపింగ్ అలా తిరిగేసి నిద్రపోయామంటే నెక్స్ట్ డే ఉదయాన్నే ఫ్రెష్గా రెడీ అయ్యి శ్రీరంగపట్నం వెళ్తాం. ఈ శ్రీరంగపట్నం మైసూరుకి 15 kilometer దూరంలో ఉంటుంది. మొదటగా మనం ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తాం. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఈ టూర్లో మనం అసలు మిస్ అవ్వకూడదు ఈ టెంపుల్. ఈ టెంపుల్ చూడటానికి ఒక 2 hours టైం పడుతుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఉంటాయి, లేదంటే మైసూర్ నుంచి వచ్చేటప్పుడే మనం టిఫిన్ చేసి రావడం బెటర్. ఆ తర్వాత మనం శ్రీరంగపట్నంలో ఉన్న
టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్తాం. ఆ ప్యాలెస్ చూడడానికి 1 గంట పడుతుంది. ఆ తర్వాత గుంబాజ్ దగ్గరికి వెళ్తాం. గుంబాజ్ అంటే టిప్పు సుల్తాన్ సమాధి, అది చూడటానికి 1 గంట పడుతుంది. ఆ సమాధి కూడా చూసుకుంటే అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. దారిలో ఎక్కడైనా భోంచేసి డైరెక్ట్గా బృందావన్ గార్డెన్కి వెళ్ళిపోతాం. ఈ బృందావన్ గార్డెన్కి 4 o'clock వెళ్ళినా కానీ ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ లైట్ షో ఉంటుంది పబ్లిక్ హాలిడేస్ అప్పుడు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడితో మనం రెగ్యులర్గా టూరిస్టులు చూసే టూరిస్ట్ ప్లేస్లన్నీ అయిపోతాయి. ఇంకా మీ దగ్గర టైం ఉంటే లలిత మహల్ ప్యాలెస్ హోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటే 6,000 అలా ఉంటుంది. ఓన్లీ విజిటింగ్ పర్పస్ అయితే ఒక 100 రూపీస్ ఇచ్చి లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. ఈ లలిత మహల్ ప్యాలెస్ కమ్ హోటల్. ఇంకా ఈ 2 డేస్లో మీ దగ్గర టైం ఉంటే మైసూర్ స్టోర్స్కి వెళ్ళండి. మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి కదా, అలాగే అగరబత్తీలు, ఆ కంపెనీ అన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. లోపల ఫోటోగ్రఫీ ఎలవ్ లేదు. ఇంకా ఈ సోప్స్ అగరబత్తీల కంటే కూడా ఈ స్టోర్లో ఒరిజినల్ ఎర్రచందనంతో చేసిన కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విగ్రహాలు కానీ ఉయ్యాల ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జపమాల ఉంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. అది పైగా చాలా ఎక్స్పెన్సివ్ కూడా, ఇవి చాలా కాస్ట్లీ థింగ్స్. ఇక్కడ నేను మైసూర్లో తీసుకున్న రూమ్ వచ్చి జస్ట్ 1000 రూపీసే. బిఎస్ ఇంటర్నేషనల్ చర్చ్ ఉంది కదా, సెయింట్ ఫిలోమినా చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ ఆపోజిటే ఉంటుంది. మైసూర్ టూర్కు సంబంధించిన వీడియోలు అలాగే ఊటీ టూర్కు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో విడివిడిగా ఇస్తాను, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.